మంచి ఎందుకు చేదుగా అనిపిస్తుందో తెలుసా? చెవులు, నాలిక తియ్యని అబద్ధాలకు అలవాటు పడిపోయాయి కనుక. ఎంతకాలం జీవిస్తారనేది మీ చేతుల్లో లేదు, కానీ ఎలా జీవిస్తారనేది మీ చేతుల్లోనే ఉంది. జీవితం అంటే రేపటి గురించి ఆలోచించటమే కాదు, ఈ క్షణం నీ వాళ్ళతో సంతోషంగా గడపడం కూడా. విలువ ఉన్న వాళ్ళతో కాదు, విలువ ఇచ్చే వాళ్ళతో ఉండు. జీవితం బాగుంటుంది. అన్ని విషయాల గురించి తెలుసుకునేలా చేసేది జ్ఞానం. వేటిని గుర్తుంచుకోవాలి, వేటిని వదిలేయాలో తెలిపేది వివేకం. వివేకం లేని జ్ఞానం వ్యర్థం. మీ ప్రతికూల ఆలోచనల వల్ల కలిగినంత నష్టం మీ శత్రువులు కూడా కలిగించలేరు. ఇవాళ నువ్వు చేస్తున్న ప్రతిదీ నిన్న తీసుకున్న నిర్ణయాల ఫలితమే. రేపటి ఫలితం కొత్తగా ఉండాలంటే ఇవాళ అత్యుత్తమ నిర్ణయం తీసుకోవాలి. ప్రపంచం తీరు, మనుషుల ప్రవర్తన బయటపడే కొద్దీ మనసు ఒంటరితనాన్నే కోరుకుంటుంది. కొన్ని విలువల కోసం శ్రమించు. విజయం దానంతట అదే నిన్ను వరిస్తుంది. నమ్మకం అనేది లేనప్పుడు ఏ రిలేషన్ అయినా జస్ట్ టైంపాస్ మాత్రమే. అది ఎంత సుదీర్ఘ ప్రయాణమైనా సరే. సముద్రం ఒడ్డున ఎంత అలజడిగా ఉన్నా సముద్రపు లోతుల్లో ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది. అలాగే మనిషికి ప్రశాంతత కావాలంటే ప్రదేశాలు తిరిగితే రాదు, మనసు లోతుల్లోంచి రావాల్సిందే. అనుభవం ఎదిగిన పయనాన్ని బట్టి రాదు, తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది. ఒకరి నుంచి ప్రేమను పొందినా అది నిలకడగా ఉంటుందా లేదా అనే ఆలోచనతోనే జీవిస్తారు. అనుమానం లేకుండా నమ్మకంతో జీవించాలి. నీ విజయం ఎలా ఉండాలంటే సముద్రాన్ని వణికించే జడివాన్లా ఉండాలి. కానీ అప్పటి వరకు నువ్వు మౌనంగా ఉండాలి. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, అది ప్రమాదం. విలువనిచ్చే బంధాలను వదులుకోవద్దు, అది దురదృష్టం. ఏదైనా మీ చేతిలోనే ఉంది. నీ మాటకు విలువ ఉన్న చోట అడగకపోయినా సమాధానం దొరుకుతుంది. మాటకు విలువ లేని చోట బ్రతిమాలినా జవాబు దొరకదు. ఓటమి ఓ గురువు లాంటిది. నువ్వేం చేయకూడదో ఎలా చేయాలో నేర్పుతుంది. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించడం కంటే వాటిని దూరమై ఒంటరిగా బ్రతకడం మేలు. బంగారం కరిగిపోవచ్చు, డబ్బు తరిగిపోవచ్చు, పువ్వు వాడిపోవచ్చు, గుండె ఆగిపోవచ్చు, కానీ స్నేహం మాత్రం నిలిచి ఉంటుంది. కోపంతో ఏమీ సాధించలేవు, అయిన వారిని కాని వారిగా చేసుకోవటం తప్ప. గర్వంతో కూడా ఏం సాధించలేవు, అందరిలో ఒంటరిగా మిగలటం తప్ప. జీవితం నవ్వినప్పుడు మంచి కర్మఫలం లభించిందని అర్థం చేసుకోండి. కానీ జీవితం ఏడ్చినప్పుడు మంచి పనులు చేయటానికి సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోండి. నువ్వు కోరుకున్న స్థానం కోసం నీలో ఏం మార్చుకోవాలో నీకు నువ్వే తెలుసుకోవాలి. ఎందుకంటే నీ బలం, బలహీనతలు నీకు మాత్రమే తెలుసు కాబట్టి. నాలుక విడిపోయిన ప్రతి బంధంలో మొదటి ముద్దాయి. ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు, అది అజ్ఞానం అవుతుంది. తెలియక బాధపడితే క్షమించు, తెలిసి బాధపెడితే తీర్పు కాలానికి అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు. మనిషికున్న బలహీనత తనను తాను సక్రమంగా అంచనా వేసుకోలేకపోవటం, ఇతరులపై వేగంగా ఒక అంచనాలకు వచ్చేయటం. నువ్వు అడిగినా అడగకపోయినా తనకు తోచిన సలహా చెబుతుంది. నువ్వు కోరినా కోరకపోయినా తాను ఇవ్వాలనుకున్నది నీకు ఇచ్చేస్తుంది. అదే కాలం. అర్హత ఉన్నవారికే గౌరవం ఇవ్వాలి, దాన్ని హక్కుగా భావించేవారికి కాదు. మౌనానికి అద్భుత శక్తి ఉంది. అత్యుత్తమ ఆలోచనలు మౌనం నుండి ఉద్భవిస్తూ ఉంటాయి. నిన్ను నువ్వు తెలుసుకోవటమే జ్ఞానానికి ఆరంభం. నిన్ను నువ్వు తెలుసుకోకుండా చేసే ఏ పనైనా అజ్ఞానమే అవుతుంది. విమర్శలను వినయంతో స్వీకరించినప్పుడే విజయం నీ సొంతమవుతుంది. వాదించే వారికి నువ్వెంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి జ్ఞానం కావాలి. వేరే వాళ్ళకు మార్గదర్శకులుగా ఉండటానికి మంచి మనసు ఉండాలి. గొడుగు మరియు మెదడు తెరిచి ఉన్నప్పుడే పనికొస్తాయి, మూసేస్తే
రెండూ జీవితానికి భారంగా మారతాయి. బయట ప్రపంచం పెద్దదే కావచ్చు, కానీ కడుపు ఖాళీగా ఉంటే జీవితం మొత్తం జైలు లాంటిదే. జీవితంలో కావాలనుకునే ప్రతిదీ భయానికి అవతల వైపు దాగి ఉంటుంది. మనిషిని గెలుచుకోవటంలో సంతోషం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, కానీ మనసును గెలుచుకోవటంలో ఉండే సంతోషం జీవితాంతం ఉంటుంది. ఈ సృష్టిలో ఇప్పటివరకు నీకంటే బలవంతులు, ధనవంతులు పుట్టారు. వారు బ్రతికారు, అందరిలాగానే చనిపోయారు. వారిని మరణం నుండి కాపాడటానికి వారి ధనం, బలం ఏమీ తోడు రాలేదు. వారు చేసుకున్న కర్మలు తప్ప. రేపు నువ్వు కూడా అంతే. వెలుగుతున్న దీపమే మిగతా దీపాలు వెలిగించగలదు. నిత్యం నేర్చుకునేవారే ఇతరులకు నేర్పగలరు. మనిషి ఇతరుల లోపాలను మాత్రమే చూడగలడు, తన లోపాలను ఎన్నడూ చూసుకోలేడు. ఎవరైనా ఇది నీ లోపం అన్నా ఒప్పుకోలేడు. ఖాళీ జేబు వెనక ఎంత గొప్ప మనసున్నా ఈ కరెన్సీ యుగంలో ఎదుటివారి హృదయాన్ని గెలవలేకపోవచ్చు. నేర్చుకోవటం అనేది గమ్యం కాదు, అది ఒక నిరంతర ప్రక్రియ. పుస్తకాల ద్వారా వచ్చేది కేవలం సమాచారం, అనుభవం ద్వారా వచ్చేదే నిజమైన విద్య. మంచి రోజుల కోసం ఎదురు చూడకు. జీవితం ఎప్పుడూ క్లిష్టమైనదే. ఉన్నదానితో ఇప్పుడే ఆనందంగా ఉండటానికి ప్రయత్నించు, లేకపోతే నీకు సమయం సరిపోదు. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. భయం లేని చోటే స్వేచ్ఛ ఉంటుంది. భయం ఉన్న మనసు ఎప్పుడూ స్వతంత్రంగా ఆలోచించలేదు. కొన్నిసార్లు మీకు సలహా చెప్పేవాళ్ళు అవసరం లేదు, మీరు చెప్పుకునేది వినేవాళ్ళు ఉంటే చాలు. మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. పెద్దరికం అనేది హోదాలో కాదు, మాట్లాడే మాటల్లోనూ చేతల్లోనూ ఉంటుంది. కన్నీటికి తెలియదు పాపం, మనుషులు ఉప్పు నీటికి విలువివ్వరని. ఎవరైనా చనిపోయినప్పుడు బాధ కలగటం సహజమే, కానీ బాధతో పాటు భయం కూడా మొదలయ్యేది తండ్రి దూరమైనప్పుడే. పారే నీటికి చెత్త అడ్డుపడినప్పుడు నీరు ఒత్తిడికి గురై పక్కదారి మళ్ళుతుంది. మనసు చెడు ఆలోచనలతో నిండిపోతే మనసు చెడువైపు మళ్ళుతుంది. టైం లేకపోతే పనికి మాలిన పనులు చేయొద్దు. తెలివి ఉండకపోతే పుస్తకాలు చదువు. డబ్బు లేకపోతే ఖర్చు తగ్గించు. డబ్బు సంపాదించడం నేర్చుకోవాలి. అలసటగా ఉంటే త్వరగా నిద్రపోవాలి. శరీరం బాగోలేకపోతే వ్యాయామం చేయాలి. నిన్ను నువ్వు మార్చుకోవాలంటే మోటివేషన్ బుక్ చదువుతూ నిన్ను నువ్వు మార్చుకోవాలి. మౌనంలో అత్యంత శక్తి ఉంది. అత్యుత్తమ ఆలోచనలు మౌనం నుండే ఉద్భవిస్తూ ఉంటాయి. నకిలీ మనుషులు ఆప్యాయంగా పలకరిస్తారు, మీ రహస్యాలన్నీ తెలుసుకుంటారు. అక్కడ మీరు లేనప్పుడు మీ గురించి చెడుగా ప్రచారం చేస్తారు. ప్రశాంతత అనేది అది మంచి ఆలోచనల వల్ల వస్తుంది. మీ చుట్టూ ఉండే మంచి మనుషుల వల్ల వస్తుంది. మనిషికి ఎప్పుడు నిజమైన ఆనందం, ప్రశాంతత కలిగేది మంచి ఆలోచనలోనే. మీ జీవితం పూలబాటగా ఉండాలంటే ఇతరులు నడిచే మార్గంలో ముళ్ళు వేయొద్దు. కొందరిలో ఒకరికే పడుతుంది అదృష్టం, కానీ కష్టపడిన ప్రతి ఒక్కరికి వస్తుంది మంచి అవకాశం. పైకి ఎదగాలంటే శక్తినే కాదు, యుక్తిని కూడా తీసుకోవాలి. ఆనందపడటానికి కారణాలేమీ అవసరం లేదు. అర్థం చేసుకునే మనసు, ఆప్యాయంగా మాట్లాడే కొన్ని మాటలు చాలు. జ్ఞాని 2 చోట్ల మౌనంగా ఉంటాడు. తనకన్నా ఎక్కువ తెలిసిన వారి ముందు నేర్చుకోవటానికి, అర్థం చేసుకోలేని మూర్ఖుడి ముందు వాదించకుండా ఉండటానికి. నువ్వు 99 సార్లు సాయం చేసినా ఎవరు గుర్తుపెట్టుకోలేరు, కానీ ఒక్కసారి చేయలేను అని చెప్పు, జీవితాంతం నిన్ను నిందిస్తూనే ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.